వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. వివరాలు చూద్దాం. బొబ్బిలిని మరింత సుందరంగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని బొబ్బిలి శాసనసభ్యులు RVSKK రంగారావు బేబినాయన అన్నారు. మున్సిపల్ పార్క్ వద్ద నూతనంగా నిర్మించిన ఐ లవ్ బొబ్బిలి థీమ్ పార్కును ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. మున్సిపల్ సాధారణ నిధులు 7.5 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి ఐ లవ్ బొబ్బిలి ఐకాన్ ను ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబినాయన మాట్లాడుతూ జనరల్ ఫండ్ 7.5 లక్షలతో ఐ లవ్ బొబ్బిలి ఐకాన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా 5 లక్షలతో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై LED రోప్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి మాట్లాడుతూ 15 లక్షల రూపాయల జనరల్ ఫండ్ తో మున్సిపల్ పార్క్ డెవలప్మెంట్ కోసం ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ కోసం సిద్ధంగా ఉన్నామని, అదేవిధంగా తాండ్రా పాపారాయుడు బొమ్మ వద్ద బ్యూటిఫికేషన్ కోసం 10 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ తో ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ కోసం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పబ్లిక్ హెల్త్ విజయనగరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వద్ద నుంచి టెక్నికల్ క్లియరెన్స్ రాగానే టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతామని అన్నారు. అదేవిధంగా మున్సిపల్ పార్క్ వద్ద గల రాణి మల్లమ్మదేవి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని, స్థలాన్ని చదును చేస్తున్నామని, దాని గురించి కూడా త్వరలోనే నిధులు సమకూర్చడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. బొబ్బిలిలో మరిన్ని పర్యాటక ప్రాంతాలకు అభివృద్ధి చేస్తామని ఈ కార్యక్రమంలో బుడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడు, మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్ బాబు, వైస్ చైర్మన్ చెలికాని మురళీకృష్ణ, వివిధ వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన మరియు బీజేపీ నాయకులు, సామాన్య ప్రజలంతా పెద్ద స్థాయిలో పాల్గొన్నారు. అదేవిధంగా మన బొబ్బిలి ఫ్లైఓవర్ మీద ఏవైతే లైటింగ్కి డెకరేషన్ చేశారో రెండు కూడా ఇవాళ మల్లమ్మదేవి పార్క్ దగ్గర 7 లక్షల రూపాయలతో, అదే ఇక్కడ 5 లక్షల రూపాయలతో మున్సిపల్ ఫండ్స్తోని మరి మన చైర్పర్సన్ రాంబారికి శరత్, అదేవిధంగా కమిషనర్ గారు పర్యవేక్షణలో ఇవాళ పెద్దలు బుడా చైర్మన్ గారు తెంటు లక్ష్మీనాయుడు గారి సమక్షంలో, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ సమక్షంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరిగింది. తప్పకుండా అందంగా తీర్చిదిద్దినటువంటి ఈ కార్యక్రమానికి నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని, రానున్న రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చేపట్టి బొబ్బిలిని మరింత సుందరంగా ఉన్నటువంటి పార్క్స్ అవనివ్వండి, లేకపోతే వాటర్ బాడీస్ అవనివ్వండి, అవన్నింటినీ కూడా సుందరంగా తీర్చిదిద్ది తప్పకుండా ప్రజలకి ఆహ్లాదం, ఒక మంచి వాతావరణం, ఒక మంచి సహృదయమైన వాతావరణం కల్పిస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను.